మాజీ ఐపీఎస్ అధికారి, జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జేడి లక్ష్మీనారాయణ రాజకీయాల నుంచి విరమించి ఇప్పుడు ఒక ఉద్యోగిగా మారిపోయారు. గతంలోనే ఆయన ఐపీఎస్ అధికారిగా చాలా పేరు ప్రఖ్యాతులు సాధించుకోవడమే కాకుండా గడిచినటువంటి 7 సంవత్సరాలుగా ఈ రాజకీయ రంగంలో ఆయన నిలదొక్కుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం చేశారు. కానీ రాజకీయాలకి తన వ్యక్తిత్వము లేదంటే తన అవసరాలు సరిపోవని అనుకున్నారు. అదే సమయంలో ఆదరణ పరంగా అంటే వేసుకున్నటువంటి అంచనాలకి వాస్తవికమైనటువంటి పరిస్థితులకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ రియలైజేషన్ అవడంతో ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెందినటువంటి ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, కార్లు అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసేటటువంటి కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ కింద చేరిపోయారు. ఇది ఒక రకంగా ఐఏఎస్ ఐపీఎస్లో ఉంటూ రాజకీయ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని, లేదంటే తాము నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఆశయాలను ఇంప్లిమెంట్ చేయాలంటే రాజకీయ రంగంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక ఉద్యోగిగా ఎంత పెద్ద ఉన్నత హోదాలోకి వెళ్ళినా పొలిటికల్ బాస్లు అంటే రాజకీయ నాయకులు చెప్పినట్లే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలనే తాము శాసిస్తే కనుక తమ ఆశయాలు నెరవేరుతాయి అనుకునేటటువంటి కొందరు అధికారులకి ఒక పొలిటికల్ లెసన్ గానే చెప్పాలి. గతంలోనే దీనికి సంబంధించి ఒక పెద్ద ఉదాహరణ జయప్రకాష్ నారాయణ. నిజానికి జేడి లక్ష్మీనారాయణ కంటే ముందు 90వ దశకం నుంచి ఆయన జేపీ సృష్టించినటువంటి సమాచార విప్లవం కింద ఆయన చెప్పాలంటే అవగాహన చైతన్యం కల్పించడము, లోక్ సత్తా అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఆయన ముఖ్యంగా పంచాయతీరాజు, స్థానిక సంస్థల యొక్క అధికారాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఏమేం బాధ్యతలు నిర్వర్తించాలి, వాళ్ళు అభివృద్ధికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టాలి, వీటి మీద చాలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఆ తర్వాత లోక్సత్తా పార్టీగా మార్చి ఆయన 2014-2009లోనే ఆయన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొద్ది శాతం ఓట్లు కూడా తెచ్చుకోగలిగారు. కానీ సుదీర్ఘకాలం పార్టీని నడపడానికి కానీ కనీసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 10% ఓట్లు తెచ్చుకోవడం కానీ, లేదంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ 10% కూడా ఓట్లు రాకపోవడము, 10% సీట్లు రాకపోవడంతో రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపలేము అనే స్పష్టమైనటువంటి అవగాహనతో ఆయన లోక్సత్తా నుంచి బయటకు వచ్చేసారు. ప్రధానంగా ఇది ఆయన చేసినటువంటి కృషి, తర్వాత ఆయన యువతరానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించి చాలామందిని అట్రాక్ట్ చేశారు. కొన్ని లక్షల మంది కార్యకర్తలను ఆయన తయారు చేసుకోగలిగారు. ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్లో జనసామాన్యం ఆయన్ని ఆదరించలేదు. దాంతో ఒక వైఫల్యంగానే ఆయన తప్పుకుని ఇప్పుడైతే మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, సొంతంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అవగాహన కల్పించడం, వివిధ అంశాల మీద కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పాలసీల మీద మాట్లాడడం, ఇలాగా ఒక పరిధికి పరిమితం అయిపోయారు. రాజకీయాల్లో ఇంకా సాధించాల్సిన తన వంతు ఇప్పటి రాజకీయాలు సరిపోవు అనేటటువంటి దాంతో ఆయన స్పష్టమైనటువంటి అంచనాతోటి కెరియర్ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈయన ఉదాహరణ ఒకవైపు కనిపిస్తూ ఉండగానే జేడి లక్ష్మీనారాయణ, అంటే నిజానికి ఈయన జేడి లక్ష్మీనారాయణ అనేది, జేడి అనేది జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, అది హోదా మాత్రమే. వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ. ఈయన జేడి లక్ష్మీనారాయణగా ఎందుకు గుర్తింపు వచ్చింది, ఆయనకి అంతటి కాన్ఫిడెన్స్ ఎందుకు లభించింది, రాజకీయాలకు వచ్చి తాను శాసించగలను అని భావించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే, ఈయన చేపట్టినటువంటి కేసులు 2006 నుంచి 2013 వరకు ఈయన జాయింట్ డైరెక్టర్, అంటే ఈయన నిజానికి మహారాష్ట్ర కేడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. అయితే డెప్యుటేషన్ మీద 2006 నుంచి 2013 వరకు సిబిఐలో పనిచేశారు. సిబిఐలో పనిచేసినప్పుడు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారాలకి ఆయన జాయింట్ డైరెక్టర్ హోదాలో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇక్కడ సిబిఐ కేసులు 3 కీలకమైనటువంటి కేసుల్ని ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ తోటి, నిజాయితీతోటి, ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా దర్యాప్తు, విచారణ చేయడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ప్రఖ్యాతి దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగానే చెప్పాలి. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కంపెనీలోకి పెట్టుబడులు రావడం, క్విడ్ ప్రోకో, ఇతరుల్ని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి వివిధ కంపెనీలని, పారిశ్రామికవేత్తలని ప్రలోభపెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టేటటువంటి కంపెనీల్లోకి పెట్టుబడులని తరలించారు. అందుకు గాను అప్పటి ప్రభుత్వం, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కల్పించింది. ఇది క్విడ్ ప్రోకో. దీని మీద హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో కేసులు ఎర్రనాయుడు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా వేసినటువంటి కేసుల మీద హైకోర్టు ఆదేశించడంతో సిబిఐ
సిబిఐ చేపట్టింది. ఆ కేసు జగన్మోహన్ రెడ్డి కేసుని చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ, అనేక రకాలైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పూర్తి చేయడము, 2012లో ఛార్జ్ షీట్ దాఖలు చేయడము, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ కేసులను ఎదుర్కొంటూ అంత పకడ్బందీగా ఆయన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం. ఆ సందర్భాల్లో వైఎస్ఆర్కి అభిమానులేమో నెగిటివ్ కానీ, తెలుగుదేశం ఇతర పార్టీలు, కాంగ్రెస్ ఇతర పార్టీలేమో జేడీ లక్ష్మీనారాయణకు అనుకూలంగానే రకరకాలైన ప్రచారాలు చేయడంతో జేడీ అనేటటువంటి పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారుమోగిపోయింది. మరోవైపు చూస్తే ఓబులాపురం మైన్స్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అంటే అటు ఆంధ్రప్రదేశ్కి, ఇటు కర్ణాటకకి బాగా, కర్ణాటకలో ఆయన మంత్రిగా చేశారు, కర్ణాటక నుంచి అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేగా చేశారు, బీజేపీలో పనిచేశారు, ఆయన పెద్ద నాయకుడు. ఓబులాపురం మైనింగ్ అంటే గనుల్ని అక్రమంగా తవ్వడము, తరలించడము, వేల కోట్ల రూపాయలు ఆర్జించడము, ఇలాంటి అక్రమాలకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కేసును టేకప్ చేసి అది కూడా విచారణని చేయడము, తర్వాత ఎటువంటి అంటే 100 కోట్ల రూపాయల్లోనే ఆఫర్లు వచ్చినా తగ్గకుండా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎంక్వైరీ విచారణ పూర్తి చేయడంతో గాలి జనార్దన్ రెడ్డి దెబ్బతోటి ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లోని, అందులోని గాలి జనార్దన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళతో అనుబంధం ఉండడం, రాజకీయంగా ఇంపార్టెన్స్ ఉండడము, కర్ణాటకలో బీజేపీతో, అప్పటికి అధికారంలో ఉన్న బీజేపీతో అనుబంధం ఉండడం, ఈ 2 వీటిల్లో కూడా ఒత్తిడికి లొంగకుండా ముందుకు తీసుకెళ్లడంతో 2 రాష్ట్రాల్లోని జేడీ లక్ష్మీనారాయణ అంటే చాలా బాగా ఫేమస్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూస్తే కనుక 2008లో బయటపడినటువంటి సత్యం కుంభకోణం, ఇప్పుడు మనకు తెలుసు సత్యం రామలింగరాజు సాఫ్ట్వేర్ రంగంలో ఆయన సృష్టించినటువంటి సంచలనాలు ఇవన్నీ. అయితే షేర్లకు సంబంధించినటువంటి దాంట్లో వాస్తవ విలువని పెంచడానికి చేసినటువంటి గిమ్మిక్లు, మాయలు, స్కామ్, ఫ్రాడ్, దీనివల్ల వాటాదారులు తీవ్రంగా తర్వాత కాలంలో నష్టపోవడం, దీన్ని రైడింగ్ ద టైగర్ అంటే ఆయనే రాసుకున్నట్టు, అంటే పులి మీద స్వారీలాగా ఆయన చేయడము, దాంతో ఆ విచారణకు సంబంధించి సత్యం కుంభకోణం తర్వాత ఫ్రాడ్కి సంబంధించి ఒకటేమో క్విడ్ ప్రోకో, ఇంకోటేమో సహజ వనరులైనటువంటి భూమిని దోపిడీ, ఇంకోటేమో ఆధునికమైనటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి షేర్ మార్కెట్ని ప్రభావితం చేసేటటువంటి అంటే మోడర్న్ స్కామ్. ఈ మూడిటిని విచారణ చేసిన సందర్భంగా ఈ మూడిట్లో, ఎందుకంటే అప్పటికి లక్షల మంది పనిచేస్తున్నటువంటి సత్యం కంప్యూటర్స్కి సంబంధించి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కావడము, అందులో అంతర్జాతీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండవు, అది ఒకటి. తర్వాత గాలి జనార్దన్ రెడ్డి రాజకీయంగా 2 రాష్ట్రాలు, ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని కుదిపేసినటువంటి ఈ 3 కుంభకోణాల్లో కీలకమైనటువంటి విచారణాధికారిగా వ్యవహరించడం అనేది జేడీ లక్ష్మీనారాయణకి చాలా ఒక సెలబ్రిటీ స్టేటస్ కల్పించింది. తర్వాత ఆయన 2013 తర్వాత ఆయనకి డెప్యుటేషన్ ముగిసిపోవడం, మళ్ళీ మహారాష్ట్రకు వెళ్ళడం, మహారాష్ట్ర ఠాణేకి జాయింట్ కమిషనర్గా పనిచేయడం, ఆ తర్వాత కాలంలో ఆయనకి అడిషనల్ డీజీపీ ర్యాంకులో ప్రమోషన్ రావడం, ఇవన్నీ జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఉండేటటువంటి ఆదరణ, పలుకుబడి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోని తాను ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే కొంత నిజాయితీ, రుజువర్తన, మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఒక విషయాన్ని అనలైజ్ చేస్తూ లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్ళగలిగినటువంటి విశ్లేషణ నైపుణ్యం, ఇవన్నీ ఉండటంతో రాజకీయాల్లోకి వెళితే కనుక తనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకి న్యాయం చేయగలుగుతాము అనే ఉద్దేశంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకుకు వెళ్లాల్సినటువంటి అధికారి 2018లో అంటే 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఆయన రిజైన్ చేయడము చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల వైపు మొగ్గు చూపడము. మొదటిసారిగా అయితే జనసేనలో ఆయన పోటీ చేసి విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడం, జనసేన తరఫున గణనీయంగానే ఓట్లు వచ్చాయి. కానీ నెగ్గడం అనేటటువంటిది సాధ్యం కాలేదు. ఎందుకంటే అప్పటికి ఉండేటటువంటి రాజకీయాల్లో ఈక్వల్గా అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ముఖాముఖి పోటాపోటీ పడుతున్న వాతావరణంలో 3,25,000 పైచీలకు ఓట్లు వచ్చినప్పటికీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన అభ్యర్థిగా ఓడిపోవడం, తర్వాత 1 సంవత్సర కాల వ్యవధిలోనే జనసేన నుంచి బయటకు వచ్చేస్తూ పవన్ కళ్యాణ్ మీద సున్నితమైనటువంటి విమర్శలు చేయడం. అంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయవేత్త కాదు, ఇంకా సినిమాల వైపే చూస్తున్నారు, ఫుల్ టైం పొలిటీషియన్గా మారలేదంటూ విమర్శలు చేసి ఆయన బయటకు వచ్చేయడం, కొంతకాలం సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, వీటన్నిటి ద్వారా పరిస్థితులను అధ్యయనం చేసుకోవడం, జై భారత్ అంటూ 2023లో ఒక పార్టీని పెట్టి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం అనేది జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన విశాఖపట్నంలో ఓడిపోవడం అనేది, దాంతో ఆయనకి స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే రాజకీయ శక్తులు, బలమైన రాజకీయ శక్తులు ఉన్నప్పుడు ఎంతటి పేరు ప్రఖ్యాతులు, వ్యక్తిగతమైనటువంటి ప్రచారం ఉన్నప్పటికీ అది ఓటు బ్యాంకుగా మారదు అనేటటువంటి స్పష్టత రావడంతో అంతకు ముందే దశాబ్ద కాలం క్రితమే జయప్రకాష్ నారాయణకి వచ్చినటువంటి రియలైజేషను లేదా కళ్ళు తెరవడం ఎలా ఉందో
ఈయన కూడా 2024 ఎన్నికల్లో డిపాజిట్ల స్థాయిలోనే ఆగిపోవడంతో తనకు ఉండేటటువంటి పేరు పలుకుబడి అనేటటువంటిది ప్రజాదరణ కాదు, ప్రచారానికి మాత్రమే ఉపయోగపడుతుంది, తన ఆశయాలు నెరవేర్చడానికి కుదరదు అనేటటువంటి ఉద్దేశంతో ఒక వాస్తవికమైనటువంటి పరిస్థితికి వచ్చారు. కానీ ఈ లోపలనే ఆయన కుటుంబం నిజానికి జాయింట్ డైరెక్టర్ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయికి వచ్చేటప్పటికి ఆయన రిజైన్ చేసేటప్పటికి వివిధ అంటే పిఎఫ్ కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, ఇవన్నీ చట్టబద్ధంగా 2-2.5 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయి. దాంతో తన జీవితం భవిష్యత్ జీవితానికి ఎటువంటి డోకా లేదనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశారు. కానీ ఇటీవల కాలంలో చూస్తే ఆయన ఒక సైబర్ స్కామ్లో ఆయన కుటుంబం చిక్కుకోవడంతో 2-2.5 కోట్ల మేరకు నష్టపోయారు అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. దాంతో ఒకసారిగా ఆర్థిక సమస్యలు, భవిష్యత్ నిరాశజనకంగా కనిపించడము, రాజకీయ పార్టీ ఒక్కడు కూడా ముందుకు వెళ్ళేటటువంటి వాతావరణం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం కావాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది. అందులోని ఇప్పుడు మెగా కంపెనీ, పెద్ద కంపెనీ, నిజానికి మెగా కంపెనీలో చేరటం అనేటటువంటిది సరైన డెసిషనా కాదా అనే విమర్శలు ఉంటాయి. ఎందుకంటే మెగా కంపెనీ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్న సామధాన భేద ఉపయోగాల ద్వారా వాటికి కావాల్సిన పనులు చేసుకుంటూ ఉంటుంది అనేటటువంటి అనేక విమర్శలు ఉన్నాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ రుజువు వర్తనతోటి కాంట్రాక్టులు నిర్వహించేటటువంటి సంస్థగా దానికి ఏమి పెద్దగా పేరు లేవు. కానీ సిద్ధాంతాలు, ఆశయాలతోటి జీవితాన్ని మొదలుపెట్టినటువంటి ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఖచ్చితంగా తన అవసరాల కోసము రాజకీయ భవిష్యత్తు ఎటువైపు వెళుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈవి ట్రాన్స్ అనేటటువంటి దానికి వైస్ ప్రెసిడెంట్గా చేరిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇది ముఖ్యంగా ఆర్థిక అవసరాల కోసమే చేరారనేది చెప్పొచ్చు. కానీ రాజకీయాల్లోకి తాము వచ్చిన వెంటనే ప్రజలు ఆదరించి పట్టం కట్టేస్తారు, తమ ఆశయాలు, ఉపన్యాసాలు వింటున్నారు కదా అని ఓట్లు వేసేస్తారనుకుంటే అది చెల్లుబాటు కాదు అనే దానికి లక్ష్మీనారాయణ కేసుని ఒక స్టడీగా చెప్పాలి. జయప్రకాష్ నారాయణ, లక్ష్మీనారాయణ యువతరంలో ఉండేటటువంటి కొంతమంది ఆదరించి నెత్తి మీద పెట్టుకోవచ్చు తప్ప రాజకీయ నాయకులకి చాలా సుదీర్ఘమైనటువంటి భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంచనాలే కాకుండా చాలా సహనము, సంయమనము, కాలానికి ఎదురయ్యేటటువంటి ఓపిక ఉండాలి తప్ప ఒక్కసారిగానే ఒక ఎన్నికల్లో పోటీ చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేద్ది, వెంటనే మనము ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి అయిపోతాము, అసలు దిశ మార్చేస్తాం రాజకీయం అంటే కుదరదు. ఈ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల్లో ఉన్నత స్థానాల్లో నిర్వహించినటువంటి వాళ్ళకి ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ తోటి ఒక డిసిప్లిన్గా అన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నిరంతరం పగలు రాత్రి అనుకుంటా పనిచేస్తూ ఉంటారు. రాజకీయంలో ఒక నాయకుడు తయారు కావడం అనేటటువంటిది కేవలం నాలెడ్జ్ లేదంటే అవగాహన, ప్రజల్ని ఇంప్రెస్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటే మాత్రమే నాయకుడు తయారవడు. ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో కలిసిపోయి ప్రజా అవసరాలని గుర్తిస్తూ 24 గంటలు అందుబాటులో ఉండడం అనేటటువంటిది, తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసేటటువంటి సామర్థ్యము, ఇవన్నీ ఉంటున్నప్పుడు మాత్రమే నాయకుడు తయారవుతాడు. కేవలం మేధోశక్తితోటి, ఉపన్యాసాలతోటి నాయకుడు తయారు కాడు. మేధోశక్తితోటి, తన యొక్క ఉండే అవగాహన పరిధితోటి యువతరాన్ని ఆకట్టుకోవడం ద్వారా రాజకీయాన్ని మార్చేయచ్చు అని భావించినటువంటి జయప్రకాష్ నారాయణ కొంచెం దెబ్బతిన్నారు. అలాగే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ కూడా ఎవరిని ప్రభావితం చేయలేనటువంటి వాతావరణంలోనే ఆయన ఇప్పుడు జై భారత్ పార్టీని దాదాపు మూసుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇంతవరకు స్వేచ్ఛగా తన వాగ్దాటిని వినిపించినటువంటి జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఈవి ట్రాన్స్ కంపెనీ ఉద్యోగిగా ఆయన ఏమి రాజకీయాల మీద కానీ దేశం నడుస్తున్నటువంటి తీరు మీద కానీ వ్యాఖ్యలు చేయడానికి కుదరదు. ఎందుకంటే ఉద్యోగ నిబంధనలు ఉంటాయి. ఒక డీజీపీ ర్యాంక్కి వెళ్లాల్సినటువంటి అధికారి తన భవిష్యత్తును పణంగా పెట్టి ఒక రిస్కీ డెసిషన్ తీసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చారు. అంత మేరకు ఆ సాహసాన్ని అభినందించాలి. కానీ స్పష్టమైనటువంటి అవగాహన, భవిష్యత్ చిత్రము, సంప్రదాయ రాజకీయాలు బలంగా వేళ్ళునుకున్నటువంటి రాష్ట్రంలో 2 ప్రధానమైనటువంటి పోటీదారులు ఉన్నప్పుడు నిజానికి జేడి లక్ష్మీనారాయణ జనసేనలోనే కొనసాగుంటే మొన్నటి దఫాలోనే 2024 ఎన్నికల్లోనే ఎంపీ స్థాయి ఆయనకి దక్కి ఉండేది. అంతటి గౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఇచ్చేవాడు. కానీ తాను అంతటి తాను స్వతంత్రంగా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ నీడలో ఎందుకు వెళ్ళాలి తనకున్న పలుకుబడికి అని ఆయన ఒక అతిశయంతో కూడినటువంటి అంచనా వేసుకుని దెబ్బతిన్నటువంటి మాజీ రాజకీయవేత్తగా మనం ఈ వివి లక్ష్మీనారాయణ చూడాలి.